తెనాలి పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో బాలకృష్ణ పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హలో పెద్దలు అది బాబు తొందర రావా. నడవాలి నడవాలి ప్లీజ్. సురేష్ పెద్దలు ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడి ఇక్కడికి విచ్చేసినటువంటి బాలయ్య గారు, అదేవిధంగా ఈ సినిమాలకి సాంకేతిక నైపుణ్యాన్ని అందించినటువంటి ప్రసాద్ గారు, సాయి గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటూ పెద్దలు బాలయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్, మీరు దండేశారు అన్నేశారు, కింద రావాలి మీరు. నాన్న పెన్షన్ దింపు అమ్మా, ప్లీజ్ ఆగండి రా ఆగండి. ఓకే, దింపాలి. నానా సురేష్ ప్రసాద్ గారు, హలో సోదర సోదరిమణులకు అభివందనం. తెలుగు జాతి మమతకు అభివాదనం. తెలుగు జాతికి శుభాభివందనం. ఈరోజు నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు అందరూ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ప్రపంచ పటంలో తెలుగు సంతకం, ఈరోజు తెలుగు ఆత్మ గౌరవానికి 6 అడుగుల ప్రతిరూపం. తెలుగు జాతి
చైతన్యానికి విశ్వరూపం అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు శక పురుషుడు ఈరోజు ఆయన శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజుతో అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారికి 100 ఏడు మొదలైంది. ఇంతవరకు ప్రపంచానికి పరిచయం లేని ఒక అద్భుతం ఇక్కడ ఆరంభమైంది. అంటే సంవత్సరం పొడవునా 325 రోజులు మరి వచ్చే సంవత్సరం 2023 మే 28 వరకు అంటే అన్నగారి ఈ యొక్క 107 పూర్తి అయ్యేంత వరకు ప్రతిరోజు సంవత్సరం పొడవును కూడా ఈ యొక్క శత జయంతి ఉత్సవాలు ఇక్కడ జరగడం అన్నది మరి నా దృష్టిలో ఎక్కడా లేదు, ఇక ముందు కాదు. ఇది అందులో ఇటువంటి మహత్ కార్యానికి నన్ను గౌరవ అధ్యక్షులుగా పిలవడం, నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఇక్కడ తెనాలిలో అంటే కళలకు కాణాచి అయిన ఈ తెనాలి మీద ప్రేమతో గౌరవంతో మరి ఆనాడు నాన్నగారు నిర్మించిన ఇదే థియేటర్లో జరగడం చాలా గర్వంగా ఉంది. అందులోనూ తెనాలి నార్లవారి ఆడపడుచు అంటే నార్లవారి ఆడపడుచు అలాగే దేవ భట్టుల వారి కోడలు అంటే రెండు వాళ్ళు తెనాలే వాళ్ళిద్దరిది. సో ఆవిడ మొదటి ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన చేయించడం ఆవిడ చేతుల మీదుగా. అంటే నాన్నగారు ఇప్పుడు ఆడపడుచులకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు, ఎంతో గౌరవం ఇచ్చేవారు. అలాగే ఆవిడ చేతుల మీదుగా అందరితో సహా ఆవిడ చేతుల మీదుగా ఈ జ్యోతి ప్రజ్వలన చేయించడం. అలాగే ఇంకెంతో మంది మహా నటులు ఇక్కడ జన్మించారు. కొంగర జగ్గయ్య గారు అయితేనేమి అక్కడ దుగ్గిరాల, అదే అలాగే ఇక్కడ మన గుమ్మడి గారు అయితేనేమి రావికంపాడు గుమ్మడి గారు, అలాగే జమున గారు అయితేనేమి, అలాగే సావిత్రి గారు అయితేనేమి, అలాగే ఇక్కడికి సురభి నాటక సంస్థ ఇక్కడి నుంచే తెనాల నుంచే ప్రారంభమైంది. అలాగే కృష్ణ గారు, ఇలాంటి ఎంతో మంది మహా నటులు ఇక్కడి నుంచి రావడం జరిగింది. అలాగే మరి రాజకీయ నాయకులు ఆలపాటి రాజా గారు ఉన్నారు, నక్క ఆనందబాబు గారు ఉన్నారు. ఇదే మా బుర్రా సాయిమాధవ్ గారు కూడా పుట్టింది ఇక్కడ తెనాల్లోనే. బుర్రా సాయిమాధవ్ గారు సరే అటువంటి రాజకీయవేత్తలకు అలాగే నాయకులకు అలాగే కళాకారులకు పుట్టినళ్ళైన ఇక్కడ జరగడం. అలాగే ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా నాన్నగారికి ఈ యొక్క కులాలకు పార్టీలకు అలాగే వర్గాలకు మతాలకు వైషమ్యాలకు విద్వేషాలకు అలాగే భేదాలకు అతీతంగా ఆనాడు తెలుగుదేశం పార్టీని అందరూ వాళ్ళ మీ భుజస్కంధాల మీద మోగుతారు. అలాగే ఈ యొక్క కార్యక్రమం కూడా పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి వర్గాలకి అలాగే అన్నట్టు వైషమ్యాలకి విద్వేషాలకు ఈ విభేదాలకు అతీతంగా ఇది జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మరి నా విషయానికి వస్తే మరి నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడి ప్రతిరూపంగా నిలిపినందుకు భగవత్ స్వరూపుడైన నటనకి విశ్వరూపం చూపించిన
ఆయన కొడుకుగా, ఆయన యొక్క అంటే నాకు దైవంగా, నాకు గురువుగా భావించే ఆయన ఆ మహానుభావుడు, ఆ కారణ జన్ముడికి శత జయంతి వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. మరి మామూలు సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ప్రభుత్వోద్యోగం చేసి సినిమా రంగంలోకి ప్రవేశించి తిరుగులేని మహానటుడిగా వేలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు ఎన్టీఆర్. అలాగే తెలుగు వాడికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం ఉన్నా కూడా ఆనాడు రాయలసీమ ప్రజలు క్షామంలో పడినప్పుడు జోలి పెట్టిన సంఘ సంస్కర్త ఆయన. అలాగే దివిసీమ ఉప్పనకి కానీ అటువంటివి నేషనల్ డిఫెన్స్ ఫండ్ అంటే మన సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల కోసం తెలిపి తెలుగు వాడికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ముందడుగు వేసిన నేనున్నాను అని ముందుకొచ్చిన ఆదర్శమూర్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి విలువ పోతుంటే, తెలుగువాడి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతుంటే, మరి బలుగు బలహీన శ్రామిక వర్గాలు మమ్మల్ని కాపాడే నాదుడే లేడా అని ఆకర్షిస్తున్న సమయంలో నేనున్నాను అంటూ అడుగుపెట్టి సింహంలో గర్జించి మనము తప్పకుండా పోరాడి తెలుగుదేశం పుట్టింది శ్రామికుడి చెమటల్లో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల నెత్తురులో నుంచి, పేదవాళ్ళ కన్నీటి నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల ఆక్రందలలో నుంచి పుట్టింది ఆనాడు తెలుగుదేశం. ఆనాడు మరి తెలుగుదేశం పార్టీని 9 నెలల్లో స్థాపించి 9 నెలలకి రాజ్యాంగ అధికారాన్ని సంపాదించి మరి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నిరూపించి ఆనాడు మరి యొక్క అధికారంలో ఉన్న పీఠాలకు దూరంగా ఉన్న వెనుకబడిన తరగతులు, బడుగు బలిగిన వర్గాలు, అలాగే మైనారిటీలను సాధారణంగా ఈ అధికార పీఠాల మీద కూర్చోబెట్టి గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి అన్నగారిని మనం గుర్తు చేసుకుంటే, ఒకసారి తలుచుకుంటే గుర్తుకొచ్చేది ఏది? 2 రూపాయలకే కిలో బియ్యం, అలాగే జనతా వస్త్రాలు, పేదవాడు ఉండడానికి ఇల్లు, తెలుగువారున్న అక్కడ విదేశాల్లో అయితేనేమి, లేకపోతే మన పక్క రాష్ట్రాల్లో అయితేనేమి, మన తెలుగు రాష్ట్రాల్లో అయితేనేమి, అన్నగారి పేరు తలుచుకోగానే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తెలుగు అన్న 3 అక్షరాలు, అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు ఉంటే నా ఒళ్ళు పలుకరుస్తుంది, నా అంతా ఉప్పొంగుతుంది అన్న ఆయనకు ఈ శత జయంతి సందర్భంగా ఆయనకి నా శత జయంతి నివాళులు అర్పించుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా తెలుగుదేశానికి యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ సహాయశక్తి. అలాగే మరి ఈ యొక్క సంవత్సరం పొడవునా ఆ మహనీయుడు నటించింది సుమారు 302 సినిమాలు. మరి ప్రపంచంలో ఆయనకంటే ఎక్కువ సినిమాలు నటించిన నటులు ఉన్నారు. కానీ ఈ యొక్క శత జయంతి సందర్భంగా ఈ యొక్క అధునాతన పెరిగిన ఈ కాలంలో మనల్ని అలరించడానికి 275 సినిమాలు ఆయన ఇంకా ఉన్నాయి. అంటే ఆయన ఒక్కరికే ఉన్నాయి ప్రపంచంలో, ఒకే ఒక్క నటుడు, అది ఎన్టీఆర్. ఇది ఎవరైనా ఇది కాదనలేని నిజం, అలాగే ఎవరైనా అంగీకరించాల్సిన అక్షర సత్యం, 100కి 100%. The one and only legend in the world, NTR, my father. అటువంటి మహత్తరమైన కార్యక్రమం. ఎందుకంటే ఆయన బోల్డెన్ పాత్రలు చేశారు. భావి తరాలకి కూడా తెలియవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, మా అందరి మీద. అంటే ఒక రాజకీయ నాయకుడిగా, ఒక నటుడుగా కూడా ఎన్ని విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. ఆడవాళ్లకు, మహిళలకు ఆస్తుల్లో సమానంగా ఇచ్చారు. ఆడవాళ్ళ కోసం విశ్వవిద్యాలయాన్ని, పద్మావతి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆడవాళ్లకు, మహిళల కోసం
ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో 35% రిజర్వేషన్ కల్పించారు రైతుల కోసం. మరి ఎన్నో ఈ యూనిట్ కరెంటు 50 రూపాయలకి ఆనాడు ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ కానివ్వండి, గాలేరు నగిరి కానివ్వండి, లేకపోతే తెలుగు గంగ కానివ్వండి, ఇవన్నీ ఆయన మానసిక పుత్రికలు, ఎన్టీ రామారావు గారి మానసిక పుత్రికలు. అలాగే ఆ రోజు 84లోనే ఈ వైద్య విధాన్ని పరిషత్ను, అలాగే రైతుల కర్షక పరిషత్ను అప్పుడు నాన్నగారు ప్రారంభించడం జరిగింది. ఇలాంటివి ఎన్నో అలాగే ఎన్నెన్నో సంస్కరణలు చేసి, అలాగే కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఆనాడు ఢిల్లీలో జాతీయ స్థాయిలో పార్టీలన్నింటినీ ఏకం చేసి ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళని మట్టి గర్పించిన ఘనత నందమూరి చైర్పర్సన్ గా ఉంటూ నేషనల్ ఫ్రంట్ కి ఆ ఘనత రామారావు గారికి. కాబట్టి ఇన్ని ఆ మహానుభావుడు గురించి, మహానుభావులు అంటే ఊరికి అందరిని అంటాం మన మహానుభావులని, ఎవరు పడితే వాళ్ళని మహానుభావులని. నేహాభికరణ సూక్తి ప్రత్యవాయిత విద్యతే స్వల్పమప్రస్య ధర్మస్య త్రాయితో మహితో భయాత్ అంటాం. అంటే అటువంటి వాళ్ళకి మరణం లేదు. ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి. దట్ ఈస్ ఎన్టీఆర్. ఆయన అన్నది వేదం, ఆయన చేసింది శాసనం. కాబట్టి ఆయన చేసిన పాత్రలైతేనేమి, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు ఆ స్ఫూర్తి? ఎందుకు రాజకీయాల్లో బ్రహ్మాండంగా ఆయన సినిమాల్లో అగ్ర నటుడుగా ఉన్నప్పుడు రావాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఆయన వేసిన 300 పాత్రలు ఆయనకి చూపిన మార్గం అది. పేదవాడి కన్నీళ్లు, అదే పేదవాడి కష్టాలు ఆ పాత్రల ద్వారా ఆయన అధ్యయనం చేసుకున్నారు. అందుకే ఆనాడు ఆయన ఒక నిర్ణయానికి వచ్చి ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అందరు కూడా ఈ యొక్క ఏదైతే సినిమాల్లో ఆయన చూస్తారో భావోద్వేగాలు, అలా ఆయన నటలను, అంటే వాచకం కానివ్వండి, ఆంగికం కానివ్వండి, అసలు ఆయనే సాటి, ఆయనకు దాపల్లో కూడా ఎవడు రావడాన్ని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సో అటువంటి ఆ సినిమాలతో ఎలాగైతే ఒక ఈ మాధ్యమం ద్వారా నేను చేస్తున్నాను సినిమాలు, నేను ధన్యుణ్ణే, ఆయన కొడుకుగా జన్మించి ఈ జన్మనెత్తి మీ అందరి మన్ననలు పొందడం, మీ అందరి ఆదరాభిమానాలు పొందడం, నా సినిమాల ద్వారా కూడా మీ అందరికి ఏదో సందేశం, ఏదో ఒక ఆలోచన రేకెత్తించడం లాంటివి జరుగుతున్నాయంటే అది కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భావస్వరాణి జన్మాంతర సౌహృదాన్ని అంటాం. అంటే పూర్వజన్మ వాసనతో ఈ జన్మలో ఏదో కొంతమందిని మనం తిరిగి పొందగలుగుతాం. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే నా అభిమానులు ఉన్నారు, నా అభిమానులు, వాళ్ళు నా దగ్గర నుంచి ఏమి ఆశించకుండా వాళ్ళ అభిమానమే నాకు శ్రీరామ రక్ష నేను ఎప్పుడు భావించుకుంటాను. ఎందుకంటే అభిమానం అన్నది ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు, ఎటువంటి డబ్బుకు అమ్ముడు పోయేది కాదు అభిమానం. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని, మంచి చేతులు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని, రజకుణ్ణి, నాయ బ్రాహ్మణుని, కల్లుకిత కార్మికుణ్ణి, కల్మషాలని, యాదవుణ్ణి, ఆపదరాదుకుని, వెలమని, వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మరిపించే కమ్మని, పౌరుషాలు రెడ్డిని, భుజబలంలో కాపుని, నీ బాలకృష్ణ. అందుకని నా సినిమాల విషయాలకు వస్తే ఎటువంటి, నేను చెప్పాను, నాన్నగారి సినిమాలు అయితేనేమి, ఆయన రాజకీయాల్లోకి వచ్చాకైతేనేమి, ఎటువంటి ఈ యొక్క పార్టీలకు అతీతంగా కులాలకి, మతాలకి, వర్గాలకి, విద్వేషాలకి, వైషమ్యాలకి, అలాగే వీటికి దూరంగా మీరు మీ అభిమానాన్ని కురిపిస్తున్నారు. అది ఆ పూర్వజన్మ సుప్తంగా ఆ పుణ్య దంపతులు వాగడతో సంపడతో వాగడతో బతిపితే జగతో పితరం అందే పార్వతీ పరమేశ్వరం. మాతృ ప్రార్థన, నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత, నా హరే పరత శ్రాత నాన్నుతాత్ పాతకం పరం యస్మాత్ పార్థివ దేహ ప్రాదుర్భుతుల భక్తి గురుణ సంతుల మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తయే పిత్రే. ఏదన్నా కళ్ళ ముందు కనిపించేది ఇద్దరే దేవుళ్ళు, ఒకటి సూర్య భగవానుడు, రెండోది జన్మనిచ్చిన తల్లిదండ్రులు. అందుకే అంటున్నాను, చాలా మంది నాకున్నది ఒకటి ఏంటంటే ఆత్మాభిమానంతో కూడిన అభిమానులు ఎక్కువ ఉన్నారు.
నా కాళ్ళ మీద పడతారేంటి? ఎందుకే ముందు మీ తల్లిదండ్రుల కాళ్ళ మీద పడండి, ఆ తర్వాత గుడికి వెళ్ళి దేవుణ్ణి